నమస్కారం, అప్టేక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం క్యాక్టస్. అవును, మీరు విన్నది నిజమే, క్యాక్టస్. మామూలుగా ఈ మొక్క దేనికి పనికిరాని మొక్క అని అందరూ అనుకుంటారు. కొంతమంది అయితే ఏముంది ఎడారిలో పెరుగుతుంది అని అనుకుంటారు. కొంతమంది ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటారు. బట్ నో, ఈ ప్లాంట్ మేబీ ఒక వండర్ ప్లాంట్ అయ్యే అవకాశం ఉంది. బికాస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ విత్ దిస్ ప్లాంట్. ఇంతకీ ఏం చేయాలనుకుంటుంది? అలానే క్యాక్టస్ అన్నప్పుడల్లా చాలామంది మైండ్స్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే, అసలు మామూలుగా డెజర్ట్ అంటేనే అక్కడ చాలా డ్రైగా ఉంటుంది, మాయిశ్చర్ ఉండదు, రెయిన్ఫాల్ ఉండదు, టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా అసలు ఇది ఎలా పెరగగలుగుతుంది అక్కడ? ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో మనం ఇవాళ ఈ వీడియోలో ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు ఈ క్యాక్టస్ ప్లాంట్తో ఏం చేయాలనుకుంటోంది, అలానే క్యాక్టస్ డెజర్ట్స్లో ఎలా బ్రతకగలుగుతోంది, ఇలాంటి అన్ని అంశాలు కూడా గమనిద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అసలు మనం క్యాక్టస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, recently, Union Minister of Rural Development and Panchayati Raj convened a consultation meeting on cactus plantation and its economic usage. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనకు తెలిసింది ఏంటంటే, మనం క్యాక్టస్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామో, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి, అలానే పంచాయతీ రాజ్ ఏదైతే వ్యవస్థ ఉందో ఈ రెండింటికి సంబంధించిన కేంద్ర మంత్రిత్వ శాఖ వర్యులు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు. ఏమని, మనం ఇప్పటి నుంచి క్యాక్టస్ని ప్లాంటేషన్గా కన్సిడర్ చేద్దాము. మామూలుగా క్యాక్టస్ ఇన్నాళ్ళు కూడా ఎడారిలోనో లేదా అక్కడక్కడ పెరిగే ఒక మొక్క ఇలానే పరిగణించారు అందరూ కూడా. కానీ ఇప్పటి నుంచి దాన్ని జూట్ లాగా, లేదు షుగర్ కేన్ లాగా, లేదు టీ లాగా, లేదా కాఫీ లాగా ఒక ప్లాంటేషన్ లాగా కన్సిడర్ చేయాలి. అలానే దాన్ని మనం ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించవచ్చు, మన ఎకనామిక్గా దాన్ని యూజ్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారనమాట. సో ఇప్పుడు ఆబ్వియస్లీ వచ్చే డౌట్ ఏంటి, ఇంతకీ ఆ మినిస్ట్రీ అయితే తెలిసిపోయింది కానీ మినిస్టర్ ఎవరు అని. గిరిరాజ్ సింగ్ గారు, ఈ చిత్రపటంలో మీరు గమనించవచ్చు, ఈయన గిరిరాజ్ సింగ్. ఆయన మీటింగ్ కండక్ట్ చేశారు. వేరియస్ ఆప్షన్స్ ఫర్ టేకింగ్ అప్ క్యాక్టస్ ప్లాంటేషన్ ఆన్ డీగ్రేడెడ్ ల్యాండ్ షుడ్ బి ఎక్స్ప్లోర్డ్ ఫర్ రియలైజింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఇట్స్ యూసేజ్ ఫర్ బయోఫ్యూయల్, ఫుడ్ అండ్ బయోఫర్టిలైజర్ వర్ డిస్కస్డ్ ఇన్ ద మీటింగ్. సో క్యాక్టస్ ప్లాంటేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఉన్న ఎకనామిక్ ఏదైతే యూటిలిటీ ఉందో దాన్ని యూజ్ చేసుకోవాలి అన్నది మీటింగ్ పర్పస్ అనే సంగతి అయితే మనకి స్పష్టంగా అర్థమైపోయింది. కానీ వాళ్ళు అసలు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారు క్యాక్టస్ని అంటే, ఒక బయోఫ్యూయల్ లాగా. ఇప్పటివరకు మన ఇండియాలో బయోఫ్యూయల్ అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు జెట్రోఫా. అయితే దాన్ని ఇన్నాళ్ళు కూడా ఒక వండర్ క్రాప్గా గుర్తించారు. సో ఇప్పుడు ఆ జెట్రోఫా ప్లేస్ని క్యాక్టస్ తీసుకోగలదా అన్న ప్రశ్న రేజ్ అవుతుంది. అందుకని దిస్ ఇస్ ఇన్ ద న్యూస్. అండ్ నాట్ ఓన్లీ యాజ్ అ బయోఫ్యూయల్, అలానే ఫుడ్గా కూడా. అంటే దీనిని తింటే మనకు వచ్చే న్యూట్రియంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఆరోగ్యపరంగా, లేదు మెడిసినల్ పరంగా ఏమైనా న్యూట్రియంట్స్ వస్తాయా, లేదా ఏమైనా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా అనేది ఇట్ బికమ్స్ ఎ హాట్ టాపిక్. అలానే బయోఫర్టిలైజర్గా కూడా. బయోఫర్టిలైజర్ అంటే ఏంటి, మీరు ఇన్ఆర్గానిక్గా లేదు ఇండస్ట్రీలో తయారు చేసింది కాకుండా బయోఫర్టిలైజర్ అయితే నేచర్కి ఏ విధంగా కూడా హామ్ ఉండదు అని. ఈ విధంగా ఇన్ని డిఫరెంట్ పర్పసెస్ ఉన్నప్పుడు బయోఫ్యూయల్ ఎనీవేస్ మనం పెట్రోల్, డీజిల్ లాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి దూరంగా వెళ్ళాలి అని ఇథనాల్ని ఇలా డిఫరెంట్ థింగ్స్ని యూస్ చేస్తున్నాం కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ ఆబ్వియస్లీ ఎక్కడైతే ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఫుడ్ లేని వాళ్ళు లేదా ఫుడ్ దొరకని ప్రదేశాలు అంటూ ఉంటాం కాబట్టి అలాంటి ప్రదేశాల్లో దిస్ బికమ్స్ అ క్రూషియల్ థింగ్. అండ్ అలానే ఫెర్టిలైజర్ అన్నప్పుడల్లా మనకి వెంటనే గుర్తొచ్చేది సబ్సిడీస్. సో గవర్నమెంట్ మీద ఎక్కువగా భారం ఉంటుంది, గవర్నమెంట్ ఎక్కువగా సబ్సిడీస్ ఇస్తుంది, దాని మీద ఏమైనా మంచి కార్యక్రమాలు చేపట్టచ్చు కదా అన్న చర్చ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా క్యాక్టస్ లాంటి క్రాప్స్ని ఆ విధంగా బయోఫర్టిలైజర్గా యూస్ చేస్తే అగైన్ ఇట్ మైట్ బి బెనిఫిషియల్ ఫర్ గవర్నమెంట్ అండ్ ద ఫార్మర్స్ యాజ్ వెల్. సో ఈ విధమైన అంశాల గురించి వాళ్ళు చర్చించారు. ఇండియా హ్యాస్ అప్రాక్సిమేట్లీ 30% ఆఫ్ ఇట్స్ జియోగ్రఫికల్ ఏరియా అండర్ ద కేటగిరీ ఆఫ్ డీగ్రేడెడ్ ల్యాండ్. అయినా మీరు అనొచ్చు, మాస్టర్ ఇక్కడ డిగ్రేడెడ్ ల్యాండ్ వచ్చినప్పుడు చెప్పలేదు, కనీసం ఇప్పుడైనా చెప్తారని. డెఫినెట్గా, నో డౌట్. సో మన ఇండియా యొక్క జాగ్రఫికల్ ఏరియా ఏదైతే ఉందో 3.28 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఏదైతే ఉందో దాంట్లో 30% ఆఫ్ ద జాగ్రఫికల్ ఏరియా ఏదైతే భూభాగం ఉందో అది డీగ్రేడెడ్ ల్యాండ్ కింద పరిగణించబడింది అనమాట. ఇప్పుడు మీరు అనొచ్చు, మాస్టరు అసలు ల్యాండ్లు ఎన్ని రకాలు ఉన్నాయి? బేసిక్గా డిపెండింగ్ అపాన్ ద యూస్. లేదు హ్యూమన్స్ అసలు అక్కడ ఏమైనా యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారా, లేదు ఎకనామిక్గా దానివల్ల ఏమైనా ప్రొడక్టివిటీ ఉందా అని కన్సిడర్ చేసి డిఫరెంట్ కేటగిరీస్గా పెట్టారు. ఒకవేళ దాన్ని అగ్రికల్చర్ కోసం యూస్ చేస్తున్నారు అనుకోండి, అగ్రికల్చరల్ ల్యాండ్ అంటారు. ఒకవేళ దాన్ని ఇండస్ట్రీస్ కోసం యూస్ చేస్తారు అనుకోండి, ఇండస్ట్రియల్ ల్యాండ్ అంటారు. ఒకవేళ ఫారెస్ట్ ఉంటే దాన్ని ఫారెస్ట్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ ఈ డిగ్రేడెడ్ ల్యాండ్ అంటే బేసిక్గా ఆ సాయిల్ కానీ లేదా ఆ పర్టికులర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ప్రొడక్టివిటీని అది ఆల్రెడీ కోల్పోయింది అని అర్థం. అలాంటి ప్రదేశాల్లో క్యాక్టస్ని గ్రో చేయాలనుకుంటున్నారు. బికాస్ ఇండియాలో 30% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ డీగ్రేడెడ్ ల్యాండ్. అండ్ మన ఈ వీడియోలో ఇంకా ముందుకెళ్ళకపోతే మీకు ఇంకా తెలుస్తుంది వాళ్ళు డీగ్రేడెడ్ ల్యాండ్లో ఎందుకు క్యాక్టస్ని గ్రో చేయాలనుకుంటున్నారు. మామూలుగా ప్లాంటేషన్స్ లేదా అగ్రికల్చర్ అన్నప్పుడు సాయిల్ ప్రొడక్టివిటీ, ఫెర్టిలిటీ చాలా ఎక్కువగా ఉండాలి.
బట్ వేరాజ్ మీరు సాయిల్ ఫర్టిలిటీ లేదు సాయిల్ ప్రొడక్టివిటీ ఎక్కువగా లేని సాయిల్ ఎందుకు గ్రో చేయాలనుకుంటున్నారు, దీన్ని నా డౌట్ వస్తుంది. సో డోంట్ వరీ, ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. నౌ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్స్ ట్రై టు నో అబౌట్ దిస్ క్యాక్టస్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్యాక్టస్ యొక్క ఫ్యామిలీ వచ్చేసి క్యాక్టేసి. ఆల్దో సమ్ స్పీసీస్ లివ్ ఇన్ క్వైట్ హ్యూమిడ్ ఎన్వైర్మెంట్స్, మోస్ట్ క్యాక్టై లివ్ ఇన్ హ్యాబిటాట్ సబ్జెక్ట్ టు అట్లీస్ట్ సమ్ డ్రాట్. ఇక్కడ మీరు 2-3 విషయాలు గమనించాలి. క్యాక్టస్ అనేది సింగులర్ ఏకవచనం, వెరస్ క్యాక్టై ఈజ్ ప్లూరల్ బహువచనం. అలానే క్యాక్టస్ అనగానే ఎంతసేపు ఇన్ జనరల్గా మనకున్న కన్వెన్షనల్ థింకింగ్ ఏంటంటే అవి ఎడారుల్లోనూ లేదా ఎక్కడైతే వర్షాలు సరిగ్గా పడవో లేదా ఎక్కడైతే వాతావరణం పొడిగా డ్రైగా ఉంటుందో అట్మాస్ఫియర్ అక్కడే క్యాక్టస్ కనిపిస్తాయని అందరూ అనుకుంటారు. నో, నాట్ ఆల్ క్యాక్టస్ ఆర్ ఫౌండ్ ఇన్ దోస్ రీజన్స్. అఫ్ కోర్స్ దే ఆర్ ఫౌండ్, బట్ కొన్ని క్యాక్టస్ మాయిశ్చర్ ఉన్న రీజన్స్లో కూడా ఐడెంటిఫై చేయబడ్డాయి. బట్ ఏదైతేనే మోస్ట్లీ ఎక్కడ దొరుకుతాయి మనకి ఇవి, ఎక్కడైతే కనీసం కరువు లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి లేదా డ్రాట్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్కడైతే ఎక్కువగా ఉన్నాయి. డ్రాట్ అంటే బేసిక్గా ఎక్కడైతే వర్షపాతం అనేది ఎక్కువగా ఉండదు. రిమెంబర్, వర్షపాతం ప్రతిసారి రెయిన్ఫాల్ అనే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వర్షపాతాన్ని ప్రెసిపిటేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఎక్కడైతే ప్రెసిపిటేషన్ అనేది ఎక్కువగా ఉండదో అలాంటి చోట్ల క్యాక్టస్ బాగా పెరుగుతుంది. మెనీ క్యాక్టై లివ్ ఇన్ ఎక్స్ట్రీమ్లీ డ్రై ఎన్వైర్మెంట్స్ ఈవెన్ బీయింగ్ ఫౌండ్ ఇన్ ద అటకామా డెజర్ట్. ఏంటి సార్ అటకామా డెజర్ట్ అంత స్పెషలా అలా చెప్తున్నారు అని అనొచ్చు. రిమెంబర్, ఇఫ్ యూ లీవ్ ద పోల్స్, ఆర్క్టిక్ పోల్ అలానే అంటార్క్టిక్ పోల్ లేదా నార్త్ పోల్ సౌత్ పోల్, ఈ 2 రీజన్స్ని పక్కన పెట్టేస్తే వరల్డ్లోని ద డ్రైయెస్ట్ రీజన్ ఏదన్నా ఉందా అంటే, ప్రపంచంలోనే అతి పొడి వాతావరణం ఉన్న ప్రదేశం ఏదన్నా ఉందా అంటే అది అటకామా డెజర్ట్. ఈ అటకామా డెజర్ట్ అనేది దక్షిణ అమెరికా ఖండం, సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. మీరు సౌత్ అమెరికా అనగానే వెంటనే బ్రెజిల్, అర్జెంటీనా ఎనీవేస్ మీరు గుర్తు తెచ్చుకుంటారు నాకు తెలుసు. సో ఆ అర్జెంటీనాకి పక్కన చిలీ అని ఒక దేశం ఉంది. ఆ చిలీలోని ఈ అటకామా డెజర్ట్ ఉంది. ఈ అటకామా డెజర్ట్ ఎంత డ్రై అంటే ఆ అటకామా డెజర్ట్లో కొన్ని ప్రదేశాల్లో గడిచిన 500 సంవత్సరాల నుంచి అసలు వర్షపాతం అనేదే లేదు. 500 సంవత్సరాల నుంచి అసలు వర్షపాతం అనేది లేదు. పోను ఒకవేళ ఎక్కడైనా వర్షం పడినా ఎంత వర్షం పడుతుంది సంవత్సరానికి అని అంటే 1 మిల్లీమీటరు, 1 సెంటీమీటర్ కూడా కాదండోయ్. మామూలుగా ఇండియాని మనం గమనిస్తే ఆన్ అన్ యావరేజ్గా 120 సెంటీమీటర్స్ ఈజ్ ద యావరేజ్ రెయిన్ఫాల్ లేదా ప్రెసిపిటేషన్ ఇండియాలో. కనీసం ఇంత వర్షపాతం వస్తుంది ఆన్ అన్ యావరేజ్గా. అక్కడ సంవత్సరానికి ఎక్కడైతే వర్షం పడుతుందో అటకామా ప్రాంతంలో ఒకవేళ పడినా సంవత్సరానికి 1 మిల్లీమీటర్, అంతకన్నా ఎక్కువ పడదు. కొన్ని ప్రాంతాల్లో అయితే గడిచిన 500 సంవత్సరాల నుంచి అసలు వర్షపాతం అనేది లేదు. సో దాట్స్ హౌ డ్రై అటకామా ఈజ్. అలాంటి ప్రాంతంలో కూడా ఈ క్యాక్టస్ బతకగలదు. గ్రేట్ అనే చెప్పాలి. బికాస్ ఆఫ్ దిస్ క్యాక్టై షో మెనీ అడాప్టేషన్స్ టు కన్జర్వ్ వాటర్. సో అది వాటర్ లేకపోయినా సరే హ్యాపీగా బ్రతకగలిగే ఒక మొక్క, లేదు ఉన్న వాటర్ని జాగ్రత్తగా సేవ్ చేసుకుని బ్రతకగలిగే మొక్క. అందుకనే క్యాక్టస్ని జీరోఫైట్ లేదా జీరోఫైటిక్ సక్యులెంట్ అంటారు. వెల్, సక్యులెంట్ అనేది మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఈ ఒక్కరిని కూడా డిస్కస్ చేసి విల్ గెట్ బ్యాక్ టు దట్. ఆల్మోస్ట్ ఆల్ క్యాక్టై ఆర్ సక్యులెంట్స్, మీనింగ్ దే హ్యావ్ థికెండ్ ఫ్లెషీ పార్ట్స్ అడాప్టెడ్ టు స్టోర్ వాటర్. సో మనం 2 పదాల గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కదా, జీరోఫైట్ లేదు జీరోఫైటిక్ సక్యులెంట్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జీరోఫైట్ అంటే నీటి యొక్క లభ్యత ఎక్కువగా లేకపోయినా, అంటే వాటర్ అవైలబిలిటీ అనేది ఎక్కువగా లేకపోయినా సరే బ్రతకగలిగే మొక్కల్ని జీరోఫైట్స్ అంటారు. వేరాస్ సక్యులెంట్స్ అంటే ఆ ప్లాంట్ యొక్క ఆకారం కానీ లేదా ఆ ప్లాంట్ యొక్క పార్ట్స్ని కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే అవన్నీ కూడా థిక్గా అంటే మొద్దుగా లేదా లావుగా ఉంటాయి. అలానే దే ఆర్ ద ఫ్లెషీ పార్ట్స్. ఎస్పెషల్లీ మీరు క్యాక్టస్ని గమనించినట్టయితే దాని యొక్క స్టెమ్ ఈజ్ ద మోస్ట్ ఫ్లెషీ పార్ట్. సో ఈ సక్యులెంట్స్ అనేది బేసిక్గా ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే జ్యూసీ అని అర్థం. అన్లైక్ మెనీ అదర్ సక్యులెంట్స్, ద స్టెమ్ ఈజ్ ద ఓన్లీ పార్ట్ ఆఫ్ మోస్ట్ క్యాక్టై వేర్ దిస్ వైటల్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్. సో క్యాక్టస్కి సంబంధించిన ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏదన్నా ఉందా అంటే అది దాని యొక్క స్టెమ్, బికాస్ ఇట్ ఈస్ ద మోస్ట్ సక్యులెంట్ పార్ట్. సో క్యాక్టస్ తన యొక్క వాటర్ ఏదైతుందో అది ఎక్కువగా స్టోర్ చేసుకునేది ఎక్కడ అంటే ఆ స్టెమ్లోనే. అలానే మోస్ట్ స్పీసీస్ ఆఫ్ క్యాక్టై హ్యావ్ ఓన్లీ స్పైన్స్. కొన్ని క్యాక్టస్కి అసలు ఆకులు అలా కమ్మలు ఏమి ఉండవు, ఓన్లీ ముళ్ళే ఉంటాయి. అండ్ దే ఆర్ ద హైలీ మోడిఫైడ్ లీవ్స్. అంటే పర్యావరణంలో ఏవైతే పరిస్థితులు ఉన్నాయో లేదా అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ఆధారంగా కొన్నిసార్లు వాటి యొక్క ప్రాపర్టీస్ లేదా క్యారెక్టరిస్టిక్స్ మారిపోతాయి. ఉదాహరణకి ఇప్పుడు ఒకళ్ళకి సమ్మర్ అంటే చాలా ఇష్టం అనుకోండి, మీరు మార్చ్, ఏప్రిల్, మేలో వాళ్ళని ఎప్పుడు గమనించినా సరే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ లేదా వాళ్ళ ఫేస్ మీద ఎక్కువగా స్మైల్ కనిపిస్తూ ఉంటుంది, బికాస్ దే లవ్ సమ్మర్. అదే ఎవరికైతే వింటర్ ఎక్కువగా ఇష్టం అనుకోండి,
వాళ్ళు వింటర్ సీజన్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా ఎంజాయ్ చేయడం లేదా ఎక్కువగా స్మైల్ కనిపించడం అంటూ ఉంటుంది. కొంతమంది రెయినీ సీజన్ అలానే ఎంజాయ్ చేస్తారు. సో ఎలా అయితే క్లైమేట్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది, ద వే యూ బిహేవ్ ఇన్ ద సేమ్ వే ఒక ఆర్గానిజం యొక్క క్యారెక్టరిస్టిక్స్ కూడా మారిపోతాయి. సో ఆబ్వియస్లీ అక్కడ టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ డ్రైయెస్ట్ ప్లేసెస్ ఎక్కడున్నా సరే అక్కడ టెంపరేచర్ ఎక్కువగానే ఉంటుంది. అండ్ మోస్ట్లీ దీస్ ఆర్ ఫౌండ్ ఇన్ డెజర్ట్ రీజన్స్ లేదా డ్రాట్ రీజన్స్లో ఉంటాయి. సో అక్కడ రెయిన్ఫాల్ అనేది, ప్రెసిపిటేషన్ అనేది బేసిక్గా లేదు. సో వాటర్ లేదు కాబట్టి ఉన్న కొంచెం వాటర్ని కూడా లాస్ అవ్వకుండా, దేనికి లాస్ అవ్వకుండా, ట్రాన్స్పిరేషనల్ లాస్ అవ్వకుండా. ఇప్పుడు మీరు అనొచ్చు మాస్టరు ట్రాన్స్పిరేషనల్ లాస్ ఏంటి అని. ఒకవేళ ఆకులు కానీ చెట్టు యొక్క కొమ్మలు కానీ బేసిక్గా చెట్టులో ఎవాపరేషన్ వల్ల ఒకవేళ వాటర్ లాస్ అవుతాయి. మామూలుగా ఎవాపరేషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లాస్ ఆఫ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేపర్, దిస్ ఇస్ కాల్డ్ ఎవాపరేషన్. లేదు, ఇఫ్ ఎనీ లిక్విడ్ టర్న్స్ ఇన్ టు అ వేపర్ థింగ్, దట్స్ కాల్డ్ ఎవాపరేషన్ కదా. అలా ఒక మొక్క లోపల ఏదైతే వాటర్ ఉందో లేదా ఏదైతే మాయిశ్చర్ ఉందో బయట ఉన్న టెంపరేచర్ వల్ల ఒకవేళ అది ఎవాపరేట్ అయిపోతే దానిని ట్రాన్స్పిరేషన్ అంటారు. సో ఆ ట్రాన్స్పిరేషనల్ లాస్ని తగ్గించుకోవడం కోసం మోస్ట్ ఆఫ్ ద బాడీ ముళ్ళులాగా ఫామ్ అయిపోతుంది. సో ముళ్ళులాగా ఫామ్ అయిపోయినప్పుడు సర్ఫేస్ ఏరియా తగ్గిపోతుంది. బికాస్ మీరు ఒక ఆకి నీళ్ళు పెట్టారనుకోండి, అది ఎక్కువ ఏరియా ఎక్స్పోజ్ అవుతుంది. బట్ ఇలా ముళ్ళులా ఉందనుకోండి, ఎక్కువ సన్లైట్ దాని మీద పడదు కదా. సో సన్లైట్ పడినప్పుడు ఆబ్వియస్లీ ఎవాపరేషన్ అనేది తగ్గిపోతుంది. హెన్స్ ట్రాన్స్పిరేషన్ లాస్ ఈజ్ ప్రివెంటెడ్. Spine cell prevent water loss by reducing airflow close to the cactus and providing some shade. Anyways, most of the water కూడా స్టెమ్ దగ్గర ఉంటుంది, and that is the most succulent part. మిగతాదంతా anyways thornyగా లేదా స్పైకీగా ఉంటుంది. In the absence of true leaves, cacti's enlarged stems carry out photosynthesis. సో అవి కూడా మొక్కలే కదా. సో అవి కూడా బ్రతకాలి అంటే అవి కూడా ఎనర్జీని క్రియేట్ చేసుకోవాలి. సో అవి ఫుడ్ని ఎలా తయారు చేసుకుంటాయి లేదా ఎనర్జీని ఎలా క్రియేట్ చేసుకుంటాయి అంటే ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా. సో ఫోటోసింథసిస్ ఎలా జరుగుతుంది అని అంటే దాని యొక్క ఎలాంగేటెడ్ స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో అవే క్యారీ చేస్తాయి. బికాస్ వాటర్ అక్కడే ఉంది కదా. సో ఫోటోసింథసిస్ జరగాలంటే వాటర్ కూడా ఎసెన్షియల్ ఇంగ్రీడియంట్. సో అందుకని ఆ స్టెమ్సే ఫోటోసింథసిస్ పార్ట్ని టేక్ కేర్ చేస్తాయి. మామూలుగా లీఫ్లో ఫోటోసింథసిస్ జరుగుతుందని అందరూ అంటూ ఉంటారు, అండ్ మనందరికీ అలానే తెలుసు. సో క్యాక్టస్ దగ్గర మటుకు అలా కాదు. మోస్ట్ ఆఫ్ ద క్యాక్టస్ స్పీషీస్లో దాని యొక్క స్టెమ్ ఏదైతే ఉంటుందో ఆ స్టెమ్లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. అండ్ నౌ కమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ కరెంట్ అఫేర్ ఎపిసోడ్. ఇఫ్ యూ రిమెంబర్, అసలు మనం క్యాక్టస్ గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము? యూనియన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆ రూరల్ డెవలప్మెంట్ అలానే పంచాయతీరాజ్కి సంబంధించి గిరిరాజ్ సింగ్ గారు క్యాక్టస్కి సంబంధించి ఒక మీటింగ్ని కండక్ట్ చేశారు అని. సో మనకి క్యాక్టస్ గురించి అయితే అర్థమైంది. ఏమని? అది డ్రై కండిషన్స్లో కూడా హ్యాపీగా పెరగగలదు, అలానే దానిని బయోఫ్యూయల్గా, అలానే బయోఫెర్టిలైజర్గా, అలానే ఫుడ్గా యూజ్ చేయడానికి దాని యొక్క స్కోప్ ఏదైతే ఉందో దాని మీద మీటింగ్ కండక్ట్ చేశారు అని. అండ్ హెన్స్ ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. మరి దాని యూజెస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. క్యాక్టసెస్ ఆర్ నోన్ ఫర్ దర్ న్యూట్రియంట్స్ యాజ్ వెల్ యాజ్ దర్ మెడిసినల్ వాల్యూ. సో క్యాక్టస్ అనేది మనం ఫుడ్గా కన్సిడర్ చేస్తే మనకి న్యూట్రియంట్స్ కూడా వస్తాయి, అట్ ద సేమ్ టైం దాన్ని మనం మెడిసిన్గా కూడా ట్రీట్ చేయొచ్చు. బోత్ క్యాక్టస్ ప్యాడ్స్ అండ్ క్యాక్టస్ ఫ్రూట్ కెన్ హెల్ప్ ఫైట్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఈజ్ ద సిమ్టమ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఫ్రమ్ హ్యాంగ్ ఓవర్స్ టు హై కొలెస్ట్రాల్. ఒకవేళ మనం ఎక్కువగా డ్రింక్ చేసేసి హ్యాంగ్ ఓవర్లో ఉన్న దాని నుంచి కూడా మనం బయటికి తీసుకురాగలదు. అలానే ఒకవేళ ఎవరైనా హై కొలెస్ట్రాల్ లెవెల్స్తో సఫర్ అవుతూ ఉన్నా సరే వాళ్ళకి కూడా ఇది ఒక మెడిసిన్లా వర్క్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇట్ ఆల్సో ఫైట్స్ అగెయిన్స్ట్ ఇన్ఫెక్షన్స్. సో బేసిక్గా ఇట్స్ వన్ ఇన్ ఆల్ అనమాట. అంటే అన్నీ ఉన్న ఒక మందులాగా చెప్పొచ్చు. సో బేసిక్గా చెప్పాలంటే ఇట్ ఈస్ ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. దే ఆర్ హై ఇన్ ఫైబర్ అండ్ కెన్ హెల్ప్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ సీరియస్ హెల్త్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ అండ్ హార్ట్ డిసీజ్. జస్ట్ జాగ్రత్తగా గమనించండి, ఆల్రెడీ మనకి ఇక్కడ తెలిసింది హై కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది అని. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది. సో అప్పుడు ఆబ్వియస్గా ఇండైరెక్ట్గా హార్ట్ని కంట్రోల్ చేసినట్టే కదా. సో హార్ట్ డిసీజ్ని తగ్గిస్తుంది. అలానే డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఫైట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? బేసిక్గా మన బాడీలో WBC వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ బయట నుంచి ఏమైనా యాంటీజెన్స్ వస్తే వాటికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తుంది. వైట్ బ్లడ్ సెల్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్, లూకోసైట్స్ అంటారు వాటిని. సో అలా వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి మన బాడీని ఇంకా హెల్తీగా ఉంచుతుంది. అండ్ హియర్ యూ కెన్ సీ ద క్యాక్టస్ ప్యాడ్ అండ్ ద క్యాక్టస్ ఫ్రూట్. And not only that, cactus fruits in particular are an excellent source of vitamin C. Vitamin C యొక్క కెమికల్ నేమ్ ఏంటి? ascorbic acid, which is one of the best immune boosters. అంటే మన ఇమ్యూనిటీని పెంచడంలో విటమిన్ సి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఆ విటమిన్ సి మనకి క్యాక్టస్ నుంచి వస్తుంది. అండ్ రెగ్యులర్ డోసెస్ ఆఫ్ విటమిన్ సి ఇంక్రీజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్. గుర్తుంది కదా, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువైతే బాడీలో ఏమవుతుంది? సో ఏవైతే బాడీ బయట నుంచి వస్తున్నాయో వైరస్లు, బ్యాక్టీరియాలు, వాటితో చాలా బాగా ఫైట్ చేస్తాయి. సో అలా మనకి అనారోగ్యం అనేది రాకుండా చేస్తుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, చాలామంది పింక్ని చూసి ఇది డ్రాగన్ ఫ్రూట్ అనుకున్నారు. ఇది డ్రాగన్ ఫ్రూట్ కాదు, ఇది క్యాక్టస్ ఫ్రూట్. సో ఈ విధంగా మనకు తెలిసింది ఏంటిది? క్యాక్టస్లో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, అలానే మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దాన్ని మనం కన్జ్యూమ్ కూడా చేయొచ్చు.
ఆ విధంగా గమనించినట్టయితే అది ఫార్మర్స్కి కూడా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎక్కడైతే వర్షపాతం రెయిన్ఫాల్ అనేది అంత ఎక్కువగా ఉండదో అలాంటి ప్రదేశాలలో క్యాక్టస్ని గ్రో చేస్తే అట్లీస్ట్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వాళ్ళు ఆ క్యాక్టస్ని తింటారు. ఆ విధంగా వాళ్ళకి కొంచెం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉంటుంది. అలానే ఒకవేళ డ్రై సీజన్స్ ఉన్నా కూడా ఎస్పెషల్లీ ఏప్రిల్ మేలో చాలా వరకు ఇండియాలో ఎక్కడ కూడా క్రాప్స్ని గ్రో చేయరు. బట్ వీ కెన్ గ్రో క్యాక్టస్ బికాస్ అది ఎనీవేస్ వాటర్ లేకుండానే ఎక్కువగా గ్రో అవ్వగలదు, లేదు ఉన్న వాటర్ని సేవ్ చేసుకుని కూడా గ్రో అవ్వగలదు. కాబట్టి అది ఫార్మర్కి సప్లిమెంటరీ ఇన్కమ్ని డెఫినెట్గా క్రియేట్ చేస్తుంది. లేదు ఒకవేళ నిజంగానే అది బయోఫ్యూయల్గా సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, జెట్రోఫా లాగా, అప్పుడు ఇంకా మంచిది. అలానే బయోఫ్యూయల్గా వర్క్ అవుతుంది, బయో ఫర్టిలైజర్ కూడా ఎనీవేస్ వర్క్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఆర్గానిక్. అలా ఈ విధంగా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే క్యాక్టస్ అనేది ఇట్ ఈస్ ప్రూవింగ్ టు బి వన్ గుడ్ సోర్స్ ఫర్ జనరేటింగ్ ఎకానమీ. సో ఆ విధంగా వాళ్ళు ఏదైతే మీటింగ్ పెట్టారో ఇట్ ఈస్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ వీ ఆల్సో హోప్ దట్ థింగ్స్ వీటికి సంబంధించి ఏవైతే ఉన్న కార్యక్రమాలు అవ్వచ్చు, స్కీమ్స్ అవ్వచ్చు, డిస్కషన్స్ అవ్వచ్చు, అవన్నీ సరిగ్గా జరిగి ఎవరికైతే బెనిఫిట్ దక్కాలి, ఎస్పెషల్లీ ఫార్మర్స్కి ఆ బెనిఫిట్ రావాలి అని కోరుకుందాం. అండ్ వీ రియలీ విష్ క్యాక్టస్ బికమ్స్ ద నెక్స్ట్ వండర్ ప్లాంట్. ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్, సైనింగ్ ఆఫ్.